ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. ఈరోజు నేను బెండకాయ ఇగురు ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. మరి చూసారా, ఈ బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామా? చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి నేను వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చెప్తాను. చూడండి, అన్నిటినైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. చూసారా, గార్లిక్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని కూడా అలానే కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. ఆనియన్స్ కూడా కట్ అయిపోయావి. ఇప్పుడు టమాటాలు తీసుకుందామా? గ్రేవీగా చేసుకుంటాను కాబట్టి టమాటాలు ఎక్కువగా తీసుకున్నానండి. ఇప్పుడు టమాటాని కూడా అలానే కట్ చేసుకుంటాను చిన్న ముక్కలుగా. టమాటాలు కూడా కట్ అయిపోయావి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్నాను బెండి గ్రేవీ గురించి. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక పోపు గింజలు అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి చక్కగా ఫ్రై అయ్యేదాకా కలుపుతుండాలి. ఇప్పుడు గార్లిక్ని కూడా యాడ్ చేయాలి. పసుపు వేసుకోవాలి, కారం, గరం మసాలా, మిక్స్ మసాలా, వీటన్నిటిని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక టమాటాని కూడా యాడ్ చేయాలి. సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. కాస్త వాటర్ని వేసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కాసేపు. అవి చక్కగా ఉడకాలి కదా టమాటాలన్నీ. చూడండి, మూత అయితే పెట్టుకున్నాను. మూత తీసుకుందామా? చూడండి, చక్కగా అయితే ఉడికిపోయావి. గ్రేవీ టైప్లో అయితే వచ్చేసింది ఈ టమాటా గ్రేవీ. ఓకే, ఇది చక్కగా మ్యాష్ చేసుకొని వీటిలో కట్ చేసుకున్న బెండకాయలను అయితే వేసుకుందాం. ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కాసేపు, స్టవ్ స్లిమ్లో పెట్టుకొని. మరి మూత తీసుకుందామా? బెండకాయలు ఉడికాయో లేదో. కాస్త అయితే ఉడికిపోయామండి. మరి వీటిలో గ్రేవీ గురించి కావాలి కాబట్టి కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బెండి గ్రేవీ అయితే చూడండి రెడీ అయిపోయింది. ఒక బౌల్లో కూడా తీసుకున్నారు మా అమ్మ. చాలా టేస్టీగా వచ్చింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.